జిల్లా జీలుగుమిల్లి మండలంలోని ధర్మగూడెం గ్రామంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొత్త బ్యాంకును ప్రారంభించారు. గత 43 సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందిస్తున్న ఈ బ్యాంక్ ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలందరూ ఎంతగానో ఆర్థికంగానూ ఎంతో తోడ్పాటును అందిస్తూ ఉన్నారని, ఏజెన్సీ గ్రామంలో రవాణా సౌకర్యం లేనప్పుడు కూడా 43 సంవత్సరాలుగా ఎన్నో సేవలు బ్యాంకు ద్వారా అందిస్తున్నారని కొనకల చిన్ని బుజ్జి అన్నారు. పుల్లారెడ్డి వారు ఈ గ్రామానికి బ్యాంకు సేవలు తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారని ఆయన కొనియాడారు. బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులకు ఏ ఇబ్బంది లేకుండా ఎన్నో సేవలు అందిస్తున్నామని ఆయన అన్నారు. లోన్లు, రైతులకు బ్యాంకు నుండి అన్ని సేవలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైజాగ్ జోనల్ మేనేజర్ ఎన్ శ్రీనివాస్ హాజరయ్యారు. గ్రామ పెద్దలు, డ్వాక్రా మహిళలు, అసిస్టెంట్ మేనేజర్, సిబ్బంది పాల్గొన్నారు. నా బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జోన్ తరపున నా కృతజ్ఞతలు వందనములు. 1982లో మన ధర్మగూడెం బ్రాంచ్ ప్రారంభించబడింది. అప్పటి నుంచి కూడా మీ అందరి సహాయ సహకారాలు 135 కోట్లు బిజినెస్ చేసాం. ఆల్మోస్ట్ దీంట్లో 98 crores మాది అడ్వాన్సెస్. ఈ గ్రామానికి ఇచ్చిన రుణాలు ఇంకొక 37 కోట్లు మీ అందరి డిపాజిట్. మా మీద విశ్వాసం ఉంచి, మా బ్యాంక్ మీద విశ్వాసం ఉంచి మీరు మా దగ్గర పెట్టిన డిపాజిట్స్. ఓకే సార్, నా పేరు కే శ్రీనివాస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జోన్. ఈరోజు మా బ్యాంక్ ఆఫ్ ఇండియా ధర్మగూడెం బ్రాంచ్ పాత ప్రెమిసెస్ నుంచి కొత్త ప్రెమిసెస్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ బ్రాంచ్ 1982 సంవత్సరం ధర్మగూడెంలో. ఆ రోజుల్లో ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా బ్యాంక్స్ లేని పరిస్థితుల్లో ఈ ఏజెన్సీ గ్రామంలో ప్రజలందరికీ సేవ చేయడం గాను బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేయబడింది. ఇప్పటికి 43 ఏళ్ళ బట్టి ధర్మగూడెంలో మేము బ్యాంక్ సేవలు అందిస్తూ వస్తుంది. మా బ్యాంకు ఖాతాదారులందరికీ ప్రయోజనార్థం నిమిత్తం, వాళ్ళ సౌకర్యార్థం నిమిత్తం బ్యాంకు ఒక మంచి బిల్డింగ్లోకి షిఫ్ట్ చేయాలని నిశ్చయించుకుని ఈరోజు కొత్త ప్రెమిసెస్లోకి మా బ్రాంచ్ని మార్చడం జరిగింది. ఈ 43 సంవత్సరాల్లో కూడా మా బ్యాంక్ ఆఫ్ ఇండియా ధర్మగూడెం శాఖ 135 కోట్లు బిజినెస్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 98 కోట్లు మా రైతు మిత్రులందరికీ రుణాల రూపంలోనూ, ఎస్హెచ్జీలకి అందరికీ కూడా రుణాల రూపంలో 97 కోట్లు. మా కస్టమర్లందరూ కూడా వాళ్ళు మాకు డిపాజిట్ ఇచ్చిన రూపంలో ఒక 30 నుంచి 38 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా మా విశాఖపట్నం జోన్ బిజినెస్ తీసుకుంటే 10,500 కోట్లు బిజినెస్ చేస్తాము. దాంట్లో 10,500 కోట్లు రుణాలు ఇచ్చాం రకరకాల రంగాలకి. ఎస్హెచ్జీ కానివ్వండి, అగ్రికల్చర్, రిటైల్, ఎస్ఎంఈ లోన్స్, మొత్తం అన్ని రకాల దీంట్లో కూడా డాక్టర్స్ అందరికీ కూడా కవర్ చేస్తూ రుణాలు ఇవ్వడం జరిగింది.